నేను డాక్టర్ రోహిణి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ షైన్ హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు సెప్టెంబర్ మంత్ని పీసీఓఎస్ అవేర్నెస్ మంత్గా కన్సిడర్ చేస్తారు. లాస్ట్ 5 yearsలో ఈ పీసీఓడి సమస్య టీనేజ్ గర్ల్స్ నుంచి మీనోపాజ్ ఏజ్ 45 to 50 years లేడీస్ వరకు అందరికీ సఫర్ అవుతున్న కామన్ ప్రాబ్లం ఈ పీసీఓడి సమస్య. ఈ పీసీఓడి అంటే అండాశయంలో నీటి బుడగలు ఉండడం. నీటి బుడగలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. టీనేజ్ గర్ల్స్కి ఎటువంటి కంప్లైంట్స్ రావచ్చు అంటే వాళ్ళలో వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడం, అబ్నార్మల్ పీరియడ్స్ రాకపోవడం, వచ్చిన పీరియడ్ ఎక్కువ రోజులు అవ్వడం, అలాగే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పిల్లలు లేని సమస్యలు, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ రావడం, వెయిట్ గెయిన్, అన్వాంటెడ్ హెయిర్, ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి. సో లాస్ట్ 5 yearsలో ఈ ప్రాబ్లం ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క వర్క్ ప్రెషర్స్. అది టీనేజ్ గర్ల్స్కి అయితే ఎడ్యుకేషనల్ ప్రెషర్, లేదు అంటే వర్కింగ్ లేడీస్కి అయితే వర్క్ ప్రెషర్, హోమ్ మేకర్స్కి కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ థింకింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోవడం, ఇటువంటి సమస్యల వల్ల పీసీఓడి సమస్య ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళు పీసీఓడి సమస్య నుంచి ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే హెల్తీ లైఫ్ స్టైల్, 15 minutes సన్లైట్ ఎక్స్పోజర్, మనం ఏం తీసుకున్న ఆహారం మంచిగా ఉందా లేదా చూసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అనేవి తగ్గించుకోవాలి, బేకరీ ఐటమ్స్ తగ్గించుకోవాలి, షుగర్ ఫుడ్స్ తగ్గించుకోవాలి, రోజు 1 hour ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి, 8 hours స్లీప్ అనేది కంపల్సరీ, 10 PM to 5 AM స్లీప్ అనేది చాలా కంపల్సరీ. సో ఎటువంటి వాళ్ళు గైనకాలజిస్ట్ ని ఎర్లీగా కన్సల్ట్ అయితే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తగ్గుతుంది అంటే ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఎవరైతే ఎక్సెసివ్ గా ఏం తినకపోయినా వెయిట్ పెరిగిపోవడం, మంత్లీ 2 kgs 3 kgs వెయిట్ పెరగడం, అన్వాంటెడ్ హెయిర్, యాక్ని, ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేని సమస్యలు ఎక్కువ అవ్వడం, ఇలాంటి వాళ్ళు వెంటనే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లైక్ పిల్లలు లేని సమస్య, ఈ పీరియడ్స్ ప్రాబ్లము, ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, మెడికల్ కాంప్లికేషన్స్, బీపీ, షుగరు అలాంటివి రాకుండా మనం ప్రివెంట్ చేయగలం.